ఫ్రెండ్స్, నేను మీ వైష్ణవీదేవి. ఇగో కొండగట్టుకెని వస్తుంటే ఇక్కడ మామిడి తోట ఉంది. ఇగో తోటలా ఇంకో పప్పు వేసుకుంటున్నాం. పప్పు వేసుకొని అన్నం తిని చేపల ఫ్రై చేసుకొని అన్నం తిని పోతాం. ఇక్కడ మాకు కూడా తీయాలి. హాయ్ ఫ్రెండ్స్, మేము చెట్లకు వచ్చాము. ఇప్పుడు చూడండి చేపల ఫ్రై చేస్తాం కట్టెల పొయ్యి పెట్టి. చూసిరు కదా, ఇంకో నేనైతే ఫిష్ తినను, అందుకని ఇగో పప్పు వేసుకుంటున్నా. ఏ మంచిగా హాయ్ అని బ్లాక్ చేస్తున్నారు. బాబా హాయ్ అని. హాయ్. ఎడికి వేరు తెచ్చినాం. ఫిష్ అండ్ లెమన్స్ స్పెషల్. నిమ్మకాయ విండాలి కదా. చేపలు కడుగుతున్నాం చూడండి. ఉప్పు లేదు కదా. ఉప్పు ఇది ఉందిగా. ఏడా ఇది లేదా మన అన్నీ వదిలేస్తాం కదా. ఉప్పు సాల్ట్ ఉప్పు తీసుకురాం కదా. అదే పసుపు ఏడు ఉంది. అన్నీ ఉన్నాయి. చూసిరు కదా, ఇంకో పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి కడగాలన్నమాట. మా దగ్గర ఫిష్ వేయించుకోనికి పెంక లేకపోతే ఒక పెంక అడుకొచ్చిండు శరత్. కానీ మెయిన్ సాల్టే లేదండి, సాల్టే మర్చిపోయినాం. ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి. సాల్ట్ ఇట్లా ఇచ్చారు ఇక్కడ. కలిపితే అన్న ఎన్నిక అవుతుంది. ఇది కలిపేసి మంచి ఉప్పు కారం అన్నీ పెట్టి మంచిగా క్లీన్ అయిపోయినాయి ఫిష్ అన్ని. ఏం చేస్తున్నావు ఇక్కడ? తాల్పేసి అలానే ఫిష్ ఫ్రై చేసి చక్కగా అది అది జాలి. ఫిష్ బాగా దులుపుతున్నాడు శరత్ కూడా. చాలా నీట్గా చేసిండు శరత్.
ఇల్లనే కలుపుతారా మసాలా? 2 minutes ఆగు. కడాయి లేదు అందుకని ఇగో ఈ పెంకల్నే వేస్తున్నాం పప్పు తాలింపు. మా బావ చూసిర్రు కదండి, అవాడ కూర్చొని ముచ్చట పెడుతుండు ఇక్కడ వాళ్ళతో. చెట్లు ఎట్లా వేయాలి, కోళ్ళు ఎట్లా పెంచాలి అది ఇదని అవాడ ముచ్చట పెడుతుంది. ఫిష్ అడిగినాం కదా ఇట్లా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అన్ని మసాలాలు కలుపుకుందాము రండి. దించేనా మరి నీకు ఎందుకు ఇచ్చిన? తింటుందంటే కూడా అట్లనే పెడుతుంది. నేను తీసుకురాలేదా పొయ్యి కాడ నుంచి, ఎలా మాట్లాడుతున్నాను? ఇది అయిపోయిందా? దీని పక్క పెట్టు, ఇది దాని మీదనే పెట్టు. దించాలా ఇది? పటపట అంటుంది. ధనియా పౌడర్ వేసిన. ఇది అయిపోయిందమ్మా? అయిపోయింది. ఇది గరం మసాలా పొడి. ఇది ఆచి గరం మసాలా, ఆచి ఫిష్ మసాలా, ఆచి ఫిష్ మసాలా, రైస్, సాల్ట్, ఆయిల్. ఏది ఆయిల్ అక్కడ ఉంది. నిమ్మకాయ, వేరే చాకు, గింజలు వేసేసి అందరూ గింజలు దిగి అవు తీసాను, వెండుతున్నావు కదా మళ్ళీ మర్చిపెట్టి ఎడబెట్టినా వేరేగా మొన్నమ్మ ఇంతనే. అయ్యో మాకు దియ్యమా ఇక్కడ. పప్పు రెడీ. టమాటా పప్పు, తాలింపు ఏమున్నా ఇలా. ఇంకొస్తుంది మీ తమ్ముడిని ఆపిస్తున్నారు అనుకో. వెళ్ళగా అయ్యా కొన్ని ఇది కదా మీకు పోనీ. చూసిరా పప్పు రెడీ. టమాటా పప్పు పెట్టాలా? పెట్టుకుంటా ఇంకా తెచ్చిన. ఎంతన్నా అయ్యకు అమ్మా, నీ ఎంత పెట్టేసుకోదు ఆయిల్. ఒక సైడ్ వస్తుంది మంట. ఒక్క సైడ్ మంట కాదు, అది పెంక మధ్యలోకి వస్తలేదు.
ఓకేనా? చూసిరా చేపలు ఇస్తున్నాం మామిడి చెట్లల్లా. ఫస్ట్ జరుపు, ఫస్ట్ వేసి ఇట్లా ఉంటాను. చూసిరు కదా చేపల ఫ్రై. మామిడి తోటలో వన భోజనాలు చేస్తున్నాం మేమైతే. వీళ్ళు స్నానాలు చేయడానికి రెడీ అవుతారు చూడండి. వీడియో చెప్తా. ఫ్రై అయినా ఇలా తీసుకున్నారు చూడు. ఇంకోసారి అంటారు ఆయిల్ పోయినా. ఇది కొంచెము ఒకసారి ఇట్లా ఇట్లా అందామా. ఇది చూసిరు కదా, ఇగో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అట్లనే చికెన్ కర్రీ కూడా అనమాట. ఇగో ఫిష్ ఫ్రై చూసిరు కదా, మంచి స్ప్రైట్ తాగుకుంటా ఇప్పుడు ఫిష్ తిందాం. నేనైతే ఫిష్ తిన్నా, అందుకే చికెన్ పెట్టుకున్నాను. ప్లేట్ ఇయ్యి. fish, some onion, lemon. తీసుకో బాబా, తిని టేస్ట్ చెప్పు. చాలా బాగుంది. బాగుందా? చాలా. థ్యాంక్ యూ.